రాయలసీమలో ఉండే సాగునీటి సంఘాల అధ్యక్షులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బ్రహ్మసాగర్కు నీళ్లు వచ్చాయంటే, గండికోటకు నీళ్లు వచ్చాయంటే, చేరాల ఏవైతే మొత్తం చెరులోపల్లి కానీ గొల్లపల్లి కానీ అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చూపించిన చొరవ, సాధించిన విజయం. రాయలసీమలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఏదో కావాలని చేయలేని పని వేరే వాళ్ళ మీద బురదేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మనకు ముచ్చుమర్రి ఉంది, పోతిరెడ్డి పాడుంది. తద్వారా నీళ్లు తీసుకుంటే అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చింతలపూడి పరిధిలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సంవత్సరమే చింతలపూడి ప్రారంభిస్తాం. ఫేజ్ 1 ఈ సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వంశధార, నాగావళి, చంపావతి ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తాం. జంజావతి తప్పకుండా ఒకటిగా తమ్ముడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటా. ఆ సమస్యను పరిష్కారం చేసి ప్రాజెక్టులు పూర్తి చేసే మీ యొక్క కళకు శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పని చేసినా ఫలితాలు తొందరగా రావాలి. ఈరోజు చేసిన పనిలో మనం పెట్టే 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరమే ఫలితాలు రావాలి. అందుకే నేను ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తున్నాం. అందరిని నీవా పనిచేశాం, నీళ్లు ఈ సంవత్సరమే ఇచ్చాం. ఎస్ఎల్బీసీ మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తున్నాం. ఆ నీళ్లు రాబోయే సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. అదే సందర్భంలో వెలుగొండ పూర్తి చేస్తాం. ఆ నీళ్లు పశ్చిమ తాలూకాలకి ప్రకాశం జిల్లాకు వచ్చే పరిస్థితి వస్తుంది.